డాక్టర్ సిమ్రాన్ నంది గారి లివర్ సిరీస్ లో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ గురించి మాట్లాడుకుందాం. సో ముందు నాన్ ఆల్కహాలిక్ స్టేట్ ఆఫ్ హెపటైటిస్ అని చెప్పారు, దట్ ఈస్ నాష్. బట్ ఇప్పుడు దాన్ని మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టేట్ ఆఫ్ హెపటైటిస్ గా మార్చారు. మ్యాష్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఫ్యాటీ లివర్ ఉందని తెలియకుండానే ఉండొచ్చు. ఎందుకంటే ఫ్యాటీ లివర్ చాలా సార్లు సిమ్టమ్స్ లేకుండా ఉంటుంది. మన లివర్ సిరీస్ లో ఇది చాలా ముఖ్యమైన టాపిక్. ఎందుకంటే ఇప్పుడు అన్ని వయసుల వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటుంది, కానీ పట్టించుకోవట్లేదు. అసలు ఫ్యాటీ లివర్ అంటే లివర్ లో కొవ్వు పేరుకొని పోవటం. ఇది బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళలో, షుగర్ ఉన్న వాళ్ళలో, రోజు జంక్ ఫుడ్స్ తినే వాళ్ళలో, ఎక్సర్సైజెస్ చేయని వాళ్ళలో ఎక్కువగా కనపడతా ఉంటుంది. క్లియర్ గా చెప్పాలంటే ఫ్యాటీ లివర్ ని ట్రీట్ చేయకపోతే మెత్తగా స్పాంజ్ లాగా ఉండే లివరు గట్టిపడుతుంది. ఈ గట్టిపడ్డ లివరు పని చేయటం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. దీన్నే ఫ్యాటీ లివర్, తర్వాత ఫైబ్రోసిస్, తర్వాత సిరోసిస్ గాను మారే అవకాశం ఉంటుంది. కానీ అర్లీ స్టేజ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటే కంప్లీట్ గా రివర్స్ చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే డయట్ కంట్రోల్, డైలీ 60 minutes వాకింగ్, ఉన్న వెయిట్ తగ్గించుకోవటం వల్ల ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ఫ్యాటీ లివర్ చాలా వరకు రికవరీ అవుతుంది. టైం లేదని ఇగ్నోర్ చేస్తే ట్రీట్మెంట్ కి చాలా టైం పెట్టాలి. లివర్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ లో తెలియచేయండి. మీరు అడిగిన ప్రశ్నలను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. నేను మీ డాక్టర్ వేమూరి ప్రసన్న కుమార్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్, హెపటోబిలియరీ అండ్ బేరియాట్రిక్ సర్జన్ అట్ బస్వా గ్యాస్ట్రో అండ్ లివర్ సెంటర్, నష్టోపేట అండ్ సత్తెనపల్లి.